హాయ్ అండి. ఇవాళ నేను పల్లెటూరి స్టైల్ కోడిగుడ్డు ములక్కాయ టమాటా కర్రీ వండుతున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఒక్కసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టి ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మగ్గించుకోవాలి. చూడండి, మనకు ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత దీనిలో నేను టమాటా ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకుందాము. ఈ టమాటాలు అనేవి మనకి మగ్గిన తర్వాత ఇందులో నేను ఉప్పు, పసుపు, కారం వేసి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందు కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మనకి కర్రీకి సరిపడా వాటర్ అనేవి వేసుకోవాలి. చూడండి, ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టి మనం ఈ ములక్కాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. మనకి ములక్కాయ ముక్క మగ్గిందో లేదో చూద్దాము. చూడండి, ములక్కాయ ముక్క అనేది చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ఉడకపెట్టుకొని పక్కన పెట్టేసిన కోడిగుడ్లు వేస్తున్నాను. ఇప్పుడు మనం ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టి మన కూర అనేది ఎంత కన్సిస్టెంట్గా కావాలో చూసుకొని ఉడకనిచ్చుకోవడమేనండి. అంతే, ఎంతో సింపుల్గా తయారు చేసుకునే ఎగ్ టమాటా ములక్కాయ కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇది కర్రీ అనేది వెయిట్ లాస్ కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.